తెలంగాణ ముఖ్యమైన తెలంగాణ రచనలు అంటే ముఖ్యమైన తెలంగాణ రచనలు రచయితలు రచనలు అంటే వాటిని ఎవరు రచించారో వారి యొక్క పేర్లు, రచనల యొక్క పేర్లు ఉంటాయి. ఒడవని ముచ్చట దీన్ని రచించినది కొంపల్లి వెంకట గౌడ్. వడవని ముచ్చటను రచించింది కొంపల్లి వెంకట గౌడ్. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? వడవని ముచ్చట కొంపల్లి వెంకట గౌడ్ అని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంతీయ అసమానతల అభివృద్ధి ఎస్. సింహాద్రి, పిఎల్ ఈశ్వేశ్వరరావు రచించడం జరిగింది. తల్లడిల్లుతున్న తెలంగాణ రచించినది ఎవరంటే ఎస్. సింహాద్రి, కె. జయశంకర్. ఎవరు రచించారు? ఎస్. సింహాద్రి, కె. జయశంకర్ రచించారు. తెలంగాణ రాష్ట్రము ఒక డిమాండ్ అని ఒక రచన చేయడం జరిగింది. దీన్ని ఎవరు అంటే కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే రచనను చేసినది కొత్తపల్లి జయశంకర్. రెండు తెలుగు రాజ్యాలు అనే రచన చేసినది బిఎన్ శర్మ. రెండు తెలుగు రాజ్యాలు అనే రచన చేసినది ఎవరు అంటే బిఎన్ శర్మ. హైదరాబాద్ విమోచన ఉద్యమాన్ని రచించినది ఎవరు అంటే కె. పండారినాథ్ అన్నమాట. నీళ్ళు నిజాలు 2 అని రచించినది ఎవరు అంటే విద్యాసాగర్ రావు. నీళ్ళు నిజాలు 2 అని రచించినది ఎవరు అంటే ఆర్. విద్యాసాగర్ రావు రచించడం జరిగింది. సెప్టెంబర్ 17 1948 భిన్న దృక్కోణాలు రచనను చేసినది ఎవరు అంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ వారు రాయడం జరిగింది. 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్కోణాలు అనే రచనను చేసినది ఎవరు అంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ వారు రచించడం జరిగింది. తెలంగాణ మార్చ్ సాగరహారము రచించినది తెలంగాణ మార్చ్ సాగరహారాన్ని రచించినది ఎవరు అంటే పిట్టల రవీందర్. తెలంగాణ మార్చ్ సాగరహారాన్ని రచించినది ఎవరు అంటే పిట్టల రవీందర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్రను రచించినది ఎవరు అంటే శోభా గాంధీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలను రచించినది ఎవరు అంటే ఆదిరాజు వెంకటేశ్వరరావు. తెలంగాణ తల్లి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే జూలూరి గౌరీశంకర్. తెలంగాణ తల్లి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే జూలూరి గౌరీశంకర్. షహార్నామా హైదరాబాద్ విధులు గాథలు. షహార్నామా అని మరొక పేరు అంటే హైదరాబాద్ విధులు గాథలు అని పేరు. దీన్ని రచించినది పరవస్తు లోకేశ్వర్ రచించడం జరిగింది. సలాం హైదరాబాద్ను రచించినది ఎవరు అంటే పరవస్తు లోకేశ్వర్. సలాం సలాం హైదరాబాద్ను రచించినది ఎవరు అంటే పరవస్తు లోకేశ్వర్. తెలంగాణలో ఏం జరుగుతుంది అనే రచన చేసినది ఎవరు? కొత్తపల్లి జయశంకర్. తెలంగాణలో ఏం జరుగుతుందో
అనే రచన చేసినది ఎవరు అంటే కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను రచించినది ఎవరు? తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను రచించినది ఎవరు అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని రచించినది ఎవరు అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు. వీర తెలంగాణ అనే పదాన్ని రచించినది ఎవరు అంటే వీర తెలంగాణకు మరొక పేరు నా అనుభవాలు జ్ఞాపకాలు రావి నారాయణ రెడ్డి రచించడం జరిగింది. వీర తెలంగాణ రచించినది ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి రచించారు. కోల్పు అంటే సాహిత్య వ్యాసాలను కాసుల ప్రతాప్ రెడ్డి రచించాడు. కోల్పు అనే సాహిత్య వ్యాసాలను కాసుల ప్రతాప్ రెడ్డి రచించడం జరిగింది. ఇగురాన్ని రచించింది ఎవరు అంటే నందిని సిద్ధారెడ్డి. ఇగురాన్ని రచించినది ఎవరు అంటే నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ ఆంధ్ర ఉద్యమాన్ని రచించింది ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు. తెలంగాణ ఆంధ్ర ఉద్యమాన్ని రచించినది ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు. తెలంగాణ రాష్ట్రోదయం తెలంగాణ రాష్ట్రోదయాన్ని రచించింది ఎవరు అంటే కోదండరాం. తెలంగాణ రాష్ట్రోదయము అనే రచన చేసినది ఎవరు అంటే కోదండరాం. లేచి నిలిచిన తెలంగాణను రచించినది ఎవరు అంటే ఎన్ వేణుగోపాల్. లేచి నిల్చున్న తెలంగాణను రచించినది ఎవరు అంటే ఎన్ వేణుగోపాల్. లేచి నిల్చున్నది ఎవరు? వేణుగోపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. లేచి నిల్చున్న తెలంగాణను రచించినది ఎవరు అంటే ఎన్ వేణుగోపాల్. ముద్దెర అంటే ముదుగంటి సుజాతారెడ్డి. ముద్దెరను రచించింది ఎవరు అంటే ముదుగంటి. ముదుగంటి సుజాతారెడ్డి రచించడం జరిగింది. దగాబడ్డ తెలంగాణను రచించింది ఎవరు అంటే గాదె ఇన్నయ్య రచించడం జరిగింది. తర్వాత ఫ్లోరోసిస్ని రచించినది ఎవరు అంటే డాక్టర్ రాజారెడ్డి. ఫ్లోరోసిస్ని రచించినది ఎవరు అంటే డాక్టర్ రాజారెడ్డి. తర్వాత నా జైలు జ్ఞాపకాలు అనుభవాలను రచించింది సంగం లక్ష్మీబాయి. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలను రచించారు. జైలు లోపల కథా సంపుటి, ప్రజల మనిషి, గంగు, రామప్ప, రభస అని వాటిని రచించినది ఎవరు అంటే వట్టికోట అల్వారు స్వామి. జైలు లోపల ప్రజల మనిషి, గంగు నవల, రామప్ప, రభసను రచించినది ఎవరు అంటే వట్టికోట అల్వారు స్వామి. పొక్కిలిని జూలూరి గౌరీశంకర్. మునుం అంటే మురళీ కృష్ణ శంకర్ రచించారు. మురళీకృష్ణ శివశంకర్ రచించడం జరిగింది. తెలంగాణలో తొలితరం కథలు మలితరం కథలు రచించినది ముదిగంటి సుజాతారెడ్డి రచించడం జరిగింది.